Dhanik Bharat Educational Institutions, Inter, IIT, JEE, NEET, admission opened. లంక ప్రీమియర్ లీగ్ 2026 సీజన్ ప్రారంభానికి ముందే క్రికెట్ ప్రపంచంలో భారీ కలకలం రేగింది. భారత మాజీ అండర్-19 క్రికెట్ స్టార్ లంక ప్రీమియర్ లీగ్ లోని జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీ సహయజమాని మంజోత్ కల్రా శ్రీలంకలో అరెస్ట్ అయ్యారు. ఒక ఆటగాడికి లంచం ఇచ్చేందుకు ప్రయత్నించారనేటువంటి ఆరోపణలపై శ్రీలంక పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. లంక ప్రీమియర్ లీగ్ 6వ ఎడిషన్ ప్రారంభానికి కొన్ని గంటల ముందే ఈ నాటకీయ పరిణామం చోటు చేసుకుంది. క్రీడల్లో అవినీతి అక్రమాలను అరికట్టేందుకు శ్రీలంక ఏర్పాటు చేసిన పోలీసు స్పెషల్ ఇన్వెస్టిగేషన్ యూనిట్ శుక్రవారం మంజోత్ కల్రాను అరెస్టు చేసింది. అనంతరం ఆయన్ను మ్యాజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. 27 ఏళ్ల వయసున్న మంజోత్ కల్రా 2018 ఐసీసీ అండర్-19 ప్రపంచ కప్ ఫైనల్లో ఆస్ట్రేలియాపై మ్యాచ్ విన్నింగ్ సెంచరీ చేసి భారత్కు కప్ అందించడం ద్వారా వెలుగులోకి వచ్చారు. ఈ ఏడాది ప్రారంభంలోనే ఆయన జాఫ్నా కింగ్స్ ఫ్రాంచైజీలో పెట్టుబడులు పెట్టి సహయజమానిగా మారారు. టోర్నమెంట్కు సంబంధించి ఒక ఆటగాడిని ప్రభావితం చేసేందుకు కల్రా డబ్బు ఆశ చూపినట్లు ఆరోపణలు వచ్చాయి. లీగ్ ప్రారంభానికి దాదాపు 10 రోజుల ముందే ఈ లంచం ఆఫర్ చేసినట్లుగా విచారణలో తేలింది. అయితే సదరు ఆటగాడు వెంటనే అధికారులకు సమాచారం ఇవ్వడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జాఫ్నా కింగ్స్ జట్టుకు చెందిన శ్రీలంక క్రికెటర్లు భానుక రాజపక్ష, అవిష్క ఫెర్నాండో, దునిత్ వెలలగే ఇచ్చినటువంటి కంప్లైంట్ ఆధారంగానే పోలీసులు రంగంలోకి దిగి కల్రాను అరెస్టు చేశారు. నిజానికి లంక ప్రీమియర్ లీగ్ కు వివాదాలు, అవినీతి ఆరోపణలు కొత్తేమి కాదు. గతంలోనూ ఈ లీగ్ పై మ్యాచ్ ఫిక్సింగ్, బెట్టింగ్, లంచాల ఆరోపణలు వచ్చాయి. సరిగ్గా ఈ ఏడాది ప్రారంభంలోనే మరొక ఎల్పీఎల్ ఫ్రాంచైజీ యజమాని అవినీతి నిరోధక చట్టాలను ఉల్లంఘించి ఆటగాళ్లను ప్రభావితం చేయడానికి బెట్టింగ్ నిర్వహించడానికి ప్రయత్నించినట్లుగా కోర్టులో ఒప్పుకున్నారు. దీంతో శ్రీలంక బోర్డు అతనికి 4 ఏళ్ల సస్పెండ్, జైలు శిక్షతో పాటు 24 మిలియన్ల శ్రీలంక రూపాయల జరిమానాను కూడా విధించింది. తాజాగా మంజోత్ కల్రా అరెస్టుపై శ్రీలంక క్రికెట్ బోర్డు స్పందించింది. తాము ఈ పరిణామాలను గమనిస్తున్నామని, విచారణలో పోలీసుల ప్రత్యేక దర్యాప్తు బృందానికి పూర్తి స్థాయిలో సహకరిస్తామని స్పష్టం చేసింది. మరోవైపు ఈ వివాదం నడుమనే కొలంబోలోని ఎస్ఎస్పీ గ్రౌండ్స్ లో జాఫ్నా కింగ్స్, గాలేగల్ లడ్స్ మధ్య జరగాల్సినటువంటి తొలి మ్యాచ్ తో టోర్నీ ప్రారంభమైంది. ఆగస్టు 8 వరకు జరిగే ఈ టోర్నమెంట్ లో మొత్తం 5 జట్లు 24 మ్యాచ్లు ఆడనున్నాయి. అయితే లీగ్ ప్రారంభంలోనే యజమాని అరెస్ట్ కావడం జాఫ్నా కింగ్స్ జట్టును ఎంతవరకు దెబ్బతీస్తుందో చూడాలి.